నమస్కారం. సిఎంఆర్ విశాఖ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీరామచంద్రమూర్తి మూర్తి భవించిన ధర్మస్వరూపుడు. విశ్వశాంతికి, సమాజ ప్రగతికి ధర్మమొక్కటే మార్గమని చాటి చెప్పిన రఘువంశ దశరథ తనయుడు శ్రీరాముడు. రాజ్యమంటే రామరాజ్యం, రాజంటే శ్రీరాముడే అనే రీతిలో రామచంద్ర ప్రభువు త్రేతాయుగ పురుషుడై మన ముందున్నాడు. ఆ రామన్న రామునికి దేశమంతటా ఎన్నో ఆలయాలున్నాయి. వాటిలో కోసల రాజ్యంగా కూడా చెప్పుకునే నేటి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో దూద్ధారి శ్రీరామ పంచాయతన మందిరం పరమ విశిష్టమైంది. నేటి తీర్థయాత్రలో ఆ శ్రీరామ మందిర విశేషాలను వీక్షిద్దాం. రామో విగ్రవాన్ ధర్మ అనే మాట రామాయణంలో రాముని విశిష్ట వ్యక్తిత్వాన్ని ఆవిష్కరింపజేస్తుంది. శ్రీ మహావిష్ణువు దాల్చిన దశావతారాలలో రామావతారం పరిపూర్ణమైంది. మానవునిగా అవతరించిన రఘురాముడు పితృవాక్య పరిపాలకుడిగా, ఏకపత్ని వ్రతుడు అనిపించుకోవడానికి సీతాపతిగా, త్రేతాయుగ పురుషోత్తమునిగా అవతరించాడు. యుగ యుగాలకు తరగని ఖ్యాతి అందుకున్నాడు. అలాంటి అవతార పురుషుడైన రాముడు సీతా సమేతుడుగానే కాక తన సహోదరులు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో కలిసి రాయ్పూర్ ఆలయాన విలక్షణంగా కొలువయ్యాడు. శ్రీమద్ దశరథ నందన రామ్, కౌసల్యా సుఖవర్ధన రామ్, విశ్వామిత్ర ప్రియతమ రామ్. బ్రహ్మర్షి విశ్వామిత్రకు ఎంతో ఇష్టమైన వాడు ఈ ఇనకుల తిలకుడు. కౌసల్యా సుప్రజారామ అనిపించుకున్న రామచంద్రుడు ఈ శ్రీరాముడు. అయోధ్యాపురాధీశుడైన దశరథ వంశోద్ధారకుడు రఘురాముడు ఇతడే. సకల గుణాభిరాముడు, సత్యవాక్ పరిపాలకుడు, ఏకపత్ని వ్రతనిష్ఠ సీతాపతి రామచంద్ర ప్రభువు ఇతడే. త్రేతాయుగ విష్ణుస్వరూపుడైన శ్రీరాముడు అనేక క్షేత్రాలలో నెలకొని సకల జనుల ప్రియదైవమైనాడు. ఉత్తర భారతాన అయోధ్యలోనే కాదు, దేశం నలుమూలలా, ఊరున, వాడవాడన రామమందిరాలు వెలిశాయి. శ్రీరామచంద్రమూర్తిని ఊరు వాడ ప్రతిష్ఠించుకొని కొలుచుకుంటున్నారు భక్తులు. అలా రాముడు కొలువవ్వని ఊరంటూ లేదు. మధ్యప్రదేశ్ ఒడిలోని నూతన రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో కూడా ఒక ప్రసిద్ధ మందిరంగా విరాజిల్లుతోంది ఈ రామమందిరం. రాయ్పూర్లోని శ్రీ దూద్ధారి శ్రీరామ పంచాయతన ఆరామంలో కూడా ఒక విలక్షణ తీరులో తన సహోదరులందరితో కలిసి దర్శనమిస్తున్నాడు రాముడు. ముప్పై కోటల సమాహారం అనే అర్థంలోనో, లేక ఛేడి అనే స్థానిక దైవానికి చెందిన కోటలున్న ఛత్తీస్గఢ్ గానో నేడు మనం పిలుచుకుంటున్న రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఈ దూద్ధారి మట్లో శ్రీరామ పంచాయతన క్షేత్రం, సంకటమోచన హనుమాన్, శ్రీ బాలాజీ మందిరాల సమాహారం ఎంతో సుప్రసిద్ధమై అలరారుతోంది. మరో పౌరాణిక విశేషం ఏమిటంటే, ఈ ప్రాంతం ఒకప్పటి కోసల రాజ్య భూభాగమని కూడా చెబుతారు. ఎక్కడైనా శ్రీరాముడు సీతాలక్ష్మణులతో ఇంకా తన భృత్యుడైన హనుమతో కూడి ఉంటాడు. కాని ఈ రాయ్పూర్లో దూద్ధారి రాముడు మాత్రం తన సహోదరులైన లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో సహా రామ పంచాయతనంగా కొలువవ్వడం, అర్చనాది కైంకర్యాలను అందుకోవడం విశేషాలకే పరమ విశేషం. విశిష్టతలోకెల్లా పరమ విశిష్టత. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. శ్రీరాముడు ధర్మ పరిపాలకుడు, సద్గుణ సంపన్నుడు. మానవ రూపంలో సైతం దైవంగా నీరాజనాలందుకున్న వైష్ణవావతారుడు శ్రీరాముడు. అంతటి విశిష్ట పురాణోత్తముని నామజపం సర్వ శుభదాయకమని పురాణాలు చెబుతున్నాయి. ఈ కలియుగాన శ్రీరాముని గుడిలేని ఊరు,
శ్రీరామ నామస్మరణ జరిగిన ప్రాంతమంటూ ఏదీ ఉండదన్నంతగా అంతా రామమయమైంది. ఆ శ్రీరాముడు కొలువుదీరిన సంత్ దూదుదారి మఠంలోని శ్రీరామ పంచాయతాన ఆ రామునికి జరిగే పూజాధికాలు చూసిన వారికి కూడా పుణ్యఫలమే. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని శ్రీ రఘువర మంగళాశాసనం మంగళగీతికై ఎలుగెత్తి శ్రీరాముని గుణగణాల్ని చాటుతోంది. త్రేతాయుగంలో విభవావతారమూర్తిగా ఆవిష్కారమైన రాముడు దుష్ట శిక్షణ శిష్టరక్షణల్ని నిర్వహించేందుకే ఆ యుగాన వెలిశాడు. భద్రుడనే భక్తుడి కోసం వైకుంఠం నుంచి వచ్చి అర్చావతారమూర్తిగా వెలసి పూజలందుకుంటున్నాడు. ఆ పరంపరలో భాగంగానే ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్ దూద్ధారి శ్రీరామ మందిర గర్భాలయంలో శ్రీరామచంద్రస్వామి సీతా లక్ష్మణులతోనే కాక మనమెక్కడా ఆలయ విగ్రహాలుగా చూడని భరత శత్రుఘ్నుల సహితంగా కూడా కొలువైన అపురూప దర్శనాన్ని ఇక్కడ స్వామివారు అనుగ్రహిస్తున్నారు. కేవలం పాలు మాత్రమే సేవిస్తూ దూధ్ ఆహారిగానే బతికిన స్వామి బలభద్రదాసు అనే మహంతు సాధుసంతు ఈ మఠాన్ని స్థాపించారు. ఈ శ్రీరామ పంచాయతన క్షేత్రానికి తన పేరుననే ప్రాశస్త్యాన్ని కల్పించారు. మొదట్లో ఈ రాములవారు వారి పరివార విగ్రహాలన్నీ దారు శిల్పాకృతులుగా ఉండేవట. క్రీస్తు శకం 1922లో వాటి స్థానంలో ఇదిగో ఇంతటి సుందరమైన మార్బుల్ రాతి విగ్రహాలను పునఃప్రతిష్ఠితం గావించారు. మీనాభరణాలను కర్ణాభరణాలుగా ధనుర్బాణాలు హస్తభూషణాలుగా ధరించి సీతమ్మ వారితో పరివేష్టితుడై అనుజులైన లక్ష్మణునితో కలిసి దర్శనమిస్తున్నాడు స్వామి. పీతాంబరుడై రజత కిరీటధారుడై ముత్యాల వరుసల దండలతో నీలమేఘశ్యామ వర్ణంలో శ్రీరాముడు చూడముచ్చటగా ఉన్నాడు. శ్వేతవర్ణ ముఖారవిందంతో లక్ష్మణుడు, పరమసాధ్వి సీతమ్మ పట్టు వస్త్రాలంకృతురాలై ఉంది. సూర్యవంశజుడు అనేందుకేనేమో శ్రీరాముని విగ్రహానికి వెనుక వైపున సూర్యవలయాకారం సుశోభితమై ఉంది. అదే గర్భగృహ వేదికై కుడివైపున భరతుడు నల్లని శిలామూర్తిగా, ఎడమవైపున శ్వేతవర్ణ ముఖవర్చస్సుతో శత్రుఘ్నుడు భక్తజన రంజకంగా దర్శనమిస్తున్నారు. ఈ మూల విరాట్టుల పాదభాగాన ఉత్సవమూర్తులు సాలగ్రామ శిలలు పూజలందుకుంటున్నాయి. రామనారాయణమూర్తిగా, వైకుంఠరామునిగా, విష్ణురాఘవునిగా ఈ మూల విరాట్టుని భక్తులు సేవించుకుంటున్నారు. పురోహితులు తీర్థయాత్రికులై వచ్చిన రామభక్తుల పేరు పేరున గోత్రనామ సహితంగా అర్చనాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. తమ చేతి గంటను వాయిస్తూ శ్రీరామ పరివారానికి హారతి నీరాజనాలు చేసి తీర్థప్రసాదాలను అందరికీ ఇచ్చి రామకృపకు పాత్రులను చేస్తారు. శ్రీరామదూత అమిత బలశాలి అయిన ఆంజనేయుడు కూడా దేవతామూర్తులలో సర్వశక్తులకు ప్రతినిధిగా విరాజిల్లుతున్నారు. అచంచల మనోస్థితికి ప్రతీకగా పూజలందుకుంటున్న ఆ స్వామి అనేక క్షేత్రాలలో కొలువవ్వడం ఒకెత్తైతే రామభక్తుడు రామమందిరంలోనే కొలువుదీరి పూజలందుకోవడం విశేషం. ఈ రాయ్పూర్ దూదుదారి శ్రీరామ మందిరంలో తన రామునికి ఎదురుగా నమస్కారముద్రుడై మనకు దర్శనమిస్తున్నాడు. అంజనీసుతుడైన ఆంజనేయుడు ఈ దూద్ధారి శ్రీరామ మందిరంలో రామభక్తుడిగా రాముని గర్భాలయానికి ఎదురుగా ప్రతిష్ఠితుడై ఉన్నాడు. నిరంతరం తన స్వామిని దర్శించుకోవాలనో ఏమో ఇలా స్వయంభువుగా సంకటమోచన హనుమానుగా ఆవిర్భవించాడు. హనుమ భక్తుడైన దూద్ధారి స్వామి బలభద్రదాస్ ఈ స్వయంభువు ఆంజనేయ స్వామికి నిత్యార్చనలు చేసేవారు. ఈ ఏకశిలా విగ్రహరూపుడైన సంకటమోచన్ హనుమలోని ప్రత్యేకత ఏమిటంటే రాముని కట్టెదుటే నిలబడ్డ రామబంటు ఉన్నట్టుండి బాలాజీ మందిరం వైపుకి తల తిప్పి వైష్ణవమూర్తిని దర్శించుకున్నాడట. అప్పట్నుంచి ఆంజనేయుడు రాముని ఎదుటే ఉన్నా తల మాత్రం బాలాజీ మందిరం వైపుకు తిరిగినట్టుండిపోయిందట. ఇక్కడి సంకటమోచన హనుమ విగ్రహంలో మరో ప్రత్యేకత ఏమిటంటే హనుమంతుని ఒక పాదం కింద రామరావణ యుద్ధానంతరం
అహిరావణుని శిరముని తొక్కిపెట్టి ఉండడమే ఆ విశిష్టత. ఈ విలక్షణ అపురూప మూర్తిమత్వంతో స్వయంభూ అయిన సంకటమోచనుడికి తీర్థయాత్రికులు మనస వాచ ప్రార్థనలు చేస్తారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్ ఎన్నో ఆలయాలకు కూడా వాసికెక్కింది. వాటిలో పురాతన పురాణ వైశిష్ట దూద్ధారి శ్రీరామ పంచాయతనం కూడా ఒకటి. అందులో మరో విశిష్ట దైవానికి చెందిన ఉపాలయం కూడా ప్రధాన ఆలయమంత ప్రాముఖ్యత కలిగినది. వైష్ణవావతారం మూల విరాట్టు వేంచేసి ఉన్న బాలాజీ మందిరాన్ని కూడా దర్శించుకుందాం రండి. రాయ్పూర్ ప్రాంతాన్ని కూడా తన రాజ్యంలో భాగంగా ఏలిన నాగపూర్ మహారాజు శ్రీ రఘురావ్జీ భోంస్లే ఈ మఠ్ వ్యవస్థాపకుడైన శ్రీ దూద్దారి మహంత్ స్వామి బలభద్రదాస్ కి అనుంగు శిష్యుడు. విష్ణు భక్తుడైన రఘురావ్జీ భోంస్లే ఈ ప్రదేశంలో అనగా క్రీస్తు శకం 1610లో అంటే శ్రీరామ పంచాయతన మందిర నిర్మాణానికి 10 ఏళ్ల ముందే ఈ బాలాజీ మందిరం నిర్మించారని తెలియవస్తోంది. శ్రీ మహావిష్ణువు దాల్చిన బాలాజీ అవతారంలో ఇక్కడ స్వామివారు స్థానక భంగిమలో సుప్రతిష్ఠితులై ఉంటారు. ఇదే ఆలయ గర్భగృహంలో సీతారామలక్ష్మణుల ప్రతిమలు కూడా పూజలందుకుంటున్నాయి. బాలాజీ స్వామికి సకల విధుల పూజాది కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. నీలమేఘ శ్యామారామ కోదండరామ అని కీర్తించుకునే ఆ శ్రీరాముడు ఎంతో అందగాడు. సీతమ్మ తల్లితో కూడి ఉంటే నారబట్టలతో ఉన్న పరమ సుందరాకారుడు. ఆజానుబాహు మీనముల వంటి కన్నుల స్వామి అని ఎంత పొగిడినా చాలనంత అందమైన రాముని ఈ రాయ్పూర్ కోవిల అంతరాలయం కూడా ఎంతో సుందరంగా ఉంటుంది. శ్రీరాముడు ఎంత సుందరాంగుడో ఆయన నడయాడిన ప్రదేశాలన్నీ అంత సుందర నందనవనాలుగానే భాసిల్లుతున్నాయి. ఆ రామభద్రుడు కొలువైన తావులెల్లా కూడా సౌందర్యభరితం, ప్రశాంతతను నింపుకొని ఉంటాయి. అందుకు నిదర్శనమే ఈ రాయ్పూర్ దూద్ధారి మఠ్ శ్రీరామ పంచాయతన క్షేత్రం. గర్భగృహానికి ముందున్న ముఖమంటపం తిరుగులేని సాక్షీభూతం. ఎటు చూసినా కళ్ళు చెదిరే శిల్ప సోయగాలతో ముఖమంటప స్తంభాలు, కుడ్యమందిరాలు విలసిల్లుతున్నాయి. మత్స్యదేవతలు ఒకవైపు నయగారాలు పోతూ కుడ్యశిల్పాలై మనల్ని అలరిస్తుంటాయి. మరోవైపు నాగదేవతలు నానావిధ భృత్య పరివారాలు వందలాది శిల్పాకృతులుగా ఒక అద్భుత సభామందిర దృశ్యాన్ని, సాక్షాత్తు అయోధ్యలోని రాముని సభామంటపాన్నే మన కనుల ముందు ఆవిష్కరింపచేస్తున్నాయి. గర్భాలయ ద్వారం పైన లక్ష్మీదేవి ప్రతిమ కనిపిస్తుంది. మరోవైపున నాగదేవతలు తమ వీపులనే శయ్యగా అమర్చగా ఆ శేషశయనంపై శయనించిన నారాయణ స్వామి చిద్విలాసుడై ఉంటాడు. నాభిజనిత పద్మం, అందు చతుర్ముఖ బ్రహ్మ పాదసేవలో ఇరుదేవేరులు, ఇలా శేషశయన విష్ణుమూర్తి కొలువైన క్షీరసాగర మధ్యమును మన కనుల ముందే ఉన్నంత దివ్యంగా భవ్యంగా తీర్చిదిద్దారు. ఈ శేషశయనుని విగ్రహం విలక్షణమైన రీతిలో అందరినీ ఆకర్షిస్తోంది. శ్రీ మహావిష్ణువు దాల్చిన దశావతార మూర్తులు కూడా ఈ ముఖమంటప కుడ్య మందిరాలలో అలరారుతుంటాయి. మూషికంపై నిలబడ్డ సింధూరవర్ణ బుజ్జ వినాయకుని ప్రతిమ మరో ఆకర్షణగా భాసిల్లుతోంది. రామాయణ, భారత, భాగవతాది పురాణ ఘట్టాలను తైలవర్ణ చిత్రాలుగా ఆ గర్భగృహ ముంగిట ముఖమంటపంలో చిత్రీకరించారు. వ్యత్యస్థాపాదార విందుడైన శ్రీకృష్ణుని చిత్రాలు కూడా సందర్శకులను ఆకర్షిస్తాయి. రాయ్పూర్ రాముని కోవిల పరమ సుందరమైంది. గర్భాలయ ముఖమందిరం ఎంత విశేషాలమయంగా ఉంటుందో ఆ ఆలయ ఉపాలయ సముదాయాల ప్రాంగణం కూడా ఎన్నో విశేషాలతో కూడుకొని
దేశ విదేశీ తీర్థయాత్రికులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి తలమానికమైన పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి కానున్న రాయ్పూర్లోని విశిష్ట తీర్థస్థలి ఇది. కేవలం పాలు మాత్రమే ఆహారంగా తీసుకుని జీవించిన అపర హనుమాన్ భక్తుడైన శ్రీ స్వామి బలభద్రదాస్ కృషితో ఏర్పడ్డ సుందర మహిమాన్విత ఆరామం ఈ దూద్ధారి రామ పంచాయతన బాలాజీ సంకటమోచన హనుమ మందిరం. రాయ్పూర్కే పెద్దదైన చెరువు ఈ ఆలయానికి పుష్కరిణిగా వెలసిన ఈ మందిరం ఎన్నో విశిష్ట నిర్మాణాల నిలయం. బాలాజీ హనుమ రామ పంచాయతన మందిరాల సమాహారంగా నిత్యము సూర్యకిరణాల అభిషేకాలందుకుంటూ అపూర్వ ఆలయంగా వెలుగులీరుతోంది. ఎటు చూసినా అద్భుత శిల్పకళతో, ఎక్కడా చూడని విలక్షణ రూప విన్యాసాల దేవదేవుళ్ల విగ్రహాలతో, అపురూపమైన చిత్రకళా వైశిష్ట్యంతో ఈ ఆలయ సముదాయం దేశ విదేశీ యాత్రికుల్ని సైతం ఆకట్టుకుంటోంది. ప్రతి ఆలయం బహుశిల్పమయమైన విమాన గోపురాలతో, నాగర శైలి నిర్మాణంతో నిర్మితమై ఉన్నాయి. శిఖరాగ్రాన సుదర్శన చక్రాలు ఈ ఆలయ ఆగమ సంప్రదాయాల్ని ప్రకటిస్తున్నట్లుంటాయి. సింహద్వారం పైన విష్ణువు, విష్ణు పరివార దేవతలు శిల్పితమై ఉంటారు. యావత్తు ఆలయ నిర్మాణం ఒక అద్భుత రాజమహల్ని పోలి ఎంతో సుందరంగా గోచరమవుతోంది. ప్రదక్షిణా మార్గంలో మరింత విలక్షణావతారమూర్తులు కానవస్తాయి. గోధూళి వర్ణకుడ్యాలపై గోధుమ వర్ణ శిలాకృతుల్లో రామాయణ, భారత, భాగవతాది పురాణ ఘట్టాలు సందర్శకులకు చిత్రలిపిలో చెబుతున్నట్లుంటాయి. తన ఎడమకాలిని నిటారుగా ఎత్తిపట్టి తన అరికాలిలో బ్రహ్మ ఉన్నట్లు విష్ణుమూర్తి విలక్షణ విగ్రహం ఇక్కడ కనిపించి సందర్శకులను అబ్బురపరుస్తుంది. పూరీ జగన్నాథుడు వంటి అపురూప దైవాలు కూడా ఈ కుడ్యాలపై కొలువుదీరి ఉన్నాయి. కింద వరుసంతా ఏనుగులు, సింహ, వ్యాళ తదితర జంతువులు ఉన్నాయి. ఈ ఆశ్రమ నిర్మాత సంత్ మహంత్ దూద్ధారి బలభద్రదాస్ సమాధి కూడా ఇక్కడ ఒక ప్రత్యేక పూజా మందిరంలా దర్శనీయమవుతోంది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, హింగన్ ఘాట్, నాగపూర్, భండారా, దుర్గ్, భిలాయ్ల మీదుగా చేరుకోవచ్చు. విజయవాడ నుంచి కోదాడ, సూర్యాపేట, కోలుకొండ, జన్గావ్, కరీంనగర్, సిర్పూర్, కాగజ్ నగర్, బలార్షా, చంద్రాపూర్, రాజ్నంద్గావ్, దుర్గా, భిలాయ్ల మీదుగా రాయ్పూర్కి చేరుకోవచ్చు. అందరి హృదయాలలో ఉండి జీవితాన్ని ఆహ్లాదపరుస్తాడే అతడే అమృతుడు, అంతర్యామి అని రామ వైభవాన్ని బృహదారణ్యక ఉపనిషత్ పేర్కొంది. ఆ అమృత స్వరూపుడు భారతీయ ఆర్ష ధర్మ సంస్కృతికి విరాట్మూర్తి, జగదభిరాముడు. ఆ పురాణ పురుషుని పత్ని సహోదర సహిత దర్శనం సకల సన్మంగళదాయకం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.